మహానాడు సభలు విజయవంతమయ్యాయని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై మహానాడు ద్వారా స్పష్టమైన సందేశం ఇచ్చామన్నారు. చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. ఏపీలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. మరి మొన్న 27 నిన్న 28 తారీఖుల్లో వర్చువల్గా జరిగిన మహానాడు సభల్ని విజయవంతం చేసిన ప్రతి తెలుగుదేశం నాయకుడికి, కార్యకర్తకి, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఒక మొన్న మహనీయుని స్మరించుకుంటూ ఆనవాయితీగా మరి తెలుగుదేశం పార్టీ మహానాడిని జరుపుకుంటుంది. మనం మహానాడుని మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అని చెప్పేసి ప్రజలు ఏమనుకుంటున్నారనే జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న చూసాం 5 రూపాయలు పెట్రోల్ పెరిగిందని చెప్పేసి ధర్నాలు చేయండి. ఈయనకి రాష్ట్రంలో ఏదో ఒక ఇష్యూ ఉండాలి. అసలు వెన్నుపోటు అనే పదానికి గ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి వెన్నుపోటు పొడిచాడు. ఈ రాష్ట్ర అభివృద్ధికి వెన్నుపోటు పొడిచాడు. ఈ రాష్ట్రంలో ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. అనేక వాగ్దానాలు ఇచ్చి ఆ రోజు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా తుంగలో దొక్కేసి ఈరోజు వెన్నుపోటు అని చెప్పి మాట్లాడతాడు. మరి మొన్న 27 నిన్న 28 తారీఖుల్లో వర్చువల్గా జరిగిన మహానాడు సభల్ని